ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం నందగిరి బ్లాక్లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. 4వ అంతస్తులో స్టూడెంట్స్ కొంతమంది మంటల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించే ప్రయత్నం జరుగుతోంది. బాల్కనీ ద్వారా విద్యార్థులను కిందకు దింపుతున్నారు సిబ్బంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా పొగ అలుముకొని ఉంది. నల్లటి పొగ లోపల నుంచి బయటికి రావడాన్ని మీరు చూడొచ్చు. అమీర్పేటలో మైత్రివనం నందగిరి బ్లాక్లో ఈ మంటలు ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి ఒక ఘటన అక్కడ వెలుగు చూడడాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు మంటలు లోపల మొత్తం ఎగిసిపడుతున్న నేపథ్యంలో అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తుంది. లోపల స్ట్రక్ అయ్యారంటూ తెలుస్తుంది. వారిని కాపాడేందుకు ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డుతున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది. మీరు చూడొచ్చు, భారీగా మంటలు లోపల ఎగిసిపడుతున్నాయి. చుట్టూ ఎక్కడ చూసినా పొగ కనిపిస్తుంది. చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అయినప్పటికీ లోపల ఉన్నటువంటి విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఉన్న వాళ్ళ కండిషన్ ఎలా ఉందనేది ఊహించడం కొంచెం కష్టంగానే ఉంది. చాలా భయంకరంగానే ఉంది పరిస్థితి చూస్తుంటే. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. చుట్టూ ఎటు చూసినా మంటలు, పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తోంది. మనం ఒకసారి సిచ్యువేషన్ని చూడొచ్చు. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. అయితే అసలు ఈ మంటలు ఎలా అంటుకున్నాయి, ప్రస్తుతం కండిషన్ ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. 4వ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇది మనం చూడొచ్చు, అదంతా ముందంతా కూడా బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని వందల మంది పక్కనే ఉన్నటువంటి పక్కనే మెట్రో స్టేషన్ ఉంది. మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నవాళ్ళు కానీ, ప్రయాణికులు కానీ, ఆ బిల్డింగ్లో ఉండే వాళ్ళందరూ ఎవాక్యుయేట్ చేసి బయటకు వచ్చిన తర్వాత అందరూ గమనిస్తున్నారు. అక్కడ ఉన్న కొంతమంది సహాయక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడాన్ని మనం చూడొచ్చు. అయితే లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంది అనేది కొంత భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. చాలా ఇరుగ్గా ఉంటాయి ఆ ప్రాంతాలన్నీ కూడా. మైత్రివనం, ముఖ్యంగా మైత్రివనం బిల్డింగ్స్ చాలా ఇరుకుగా ఉంటూ ఉంటాయి. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అలాగే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా సరే బ్యానర్స్, పోస్టర్స్, పేపర్ మెటీరియల్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మంటలు అంటుకుంటే ఆర్పడం కూడా చాలా కష్టం అవుతుంది. అలాగే సహాయక చర్యలు చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. చాలా ఇరుగ్గా ఉంటాయి రూమ్స్ అండ్ షాప్స్ అన్నీ కూడా. సహాయక చర్యలు చేయడం సైతం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అందరిలోనూ ఉన్నటువంటి భయం ఒకటే, లోపల ఉన్నటువంటి విద్యార్థులకి ఎలా ఉంది, వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది. రీసెంట్గా మనం చూసాం, ఒక ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగి 5గురు ప్రాణాలు కోల్పోవడాన్ని మనం చూసాం. ఇలా ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే మనకి ఆ ఇన్సిడెంట్ కళ్ళ ముందు అదే ఇన్సిడెంట్ కనపడుతుంది. సేమ్ ఇలాగే మంటలు ఎగిసిపడడం, వాళ్ళు లోపల ఇరుక్కుపోవడం, పొగ భారీగా రావడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు సేఫ్గా బయటపడాలని ఖచ్చితంగా మనం కోరుకుందాం, ఆశిద్దాం. వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకురావాలనే మనం ఆశిద్దాం. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయనేది చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు, 4వ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. కింద నుంచి ల్యాడర్స్ వేసుకొని వెళ్ళారు. మా ప్రతినిధి ప్రశాంత్ మనతో జాయిన్ అవుతున్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటారు అక్కడ, కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ 4th ఫ్లోర్లో మంటలు అంటున్నారు. ఎలా మంటలు మొదలయ్యాయి, ఎలా వ్యాపిస్తున్నాయి? ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే చాలా క్రిటికల్గా ఉంది. అండ్ స్టూడెంట్స్ కండిషన్ ఏంటి లోపల తెలుస్తుందా మనకేమైనా? హైదరాబాద్ లో మైత్రివనం కోచింగ్ సెంటర్ అడ్డా అని చెప్పుకోవాలి. సో ఇలాంటి ప్రాంతంలోనే ఇప్పుడు ఫైర్ అటాక్ చెప్పుకోవాలి. అక్కడ మైత్రివనం దగ్గర కోచింగ్ సెంటర్ లో ఉన్న ఈ ప్రాంతంలో సో కొత్తగా గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి ఈ మంటలు ప్రారంభమయ్యాయి. సో ఇక్కడ వివరాలకు సంబంధించి పూర్తిగా ఇక్కడ స్థానికులతో పాటు ఇక్కడ ఉన్న కంపెనీలు అందరూ కూడా పోలీస్ అధికారులకి, అలాగే ఫైర్ సిబ్బందికి అందరికీ సమాచారం ఇవ్వడంతో హుటాహుటిలో వచ్చిన ఫైర్ అంతటి కూడా తగ్గించే ప్రయత్నాలు చేశారు. మొత్తంగా 4th ఫ్లోర్ నుండి విద్యార్థులు మాత్రం వారికి ఫైర్ సిబ్బంది వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ లిస్టర్ల ద్వారానే మాత్రం కిందకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ డీసీపీ రమణారెడ్డి కూడా ఈ ప్రాంతానికి చేరుకుని మొత్తంగా వివరాలకు సంబంధించి మొత్తంగా చూసుకుంటూ కూడా వెళ్ళిన పరిస్థితి ఆయన అడుగుతున్నాం. సరే, ఈ అటాక్ అంటే ఈ ఫైర్ ఇంత మేరకు వచ్చింది, ఏ విధంగా కంట్రోల్ చేయాలి? ఫైర్ అనేది వల్ల అయింది. అది ఇమీడియట్ గా రావడం జరిగింది. మా ఏసీపీ అండ్
ఇన్స్పెక్టర్ అందరూ కూడా ఏర్పడి ఈ ఫైర్ బ్రిగేడ్ తెప్పించి ప్రయత్నం చేశారు. స్మోక్ ఎక్కువగా ఉండడం వల్ల సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు పంపించి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా అందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. సో ఎలా ఫైర్ స్టార్ట్ అయింది? సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. సో ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? షార్ట్ సర్క్యూట్ మేజర్ గా అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది. సో అది ఇమీడియట్ గా కంట్రోల్ చేశారు. సో ప్రాబ్లం ఏం లేదు. స్మోక్ ఎక్కువ ఉండే దాని వల్ల అందరినీ కూడా బయటకు పంపించడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడ తీసుకున్నా అన్ని కూడా సాఫ్ట్వేర్ అంటే ల్యాప్టాప్ కోచింగ్ తెచ్చుకుంటాయి. సో వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇది షార్ట్